హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. మొత్తానికి ఫ్రెండ్స్ ఒక వారం నుంచి అయితే ఇంకా పనికి అయితే ఈరోజు వచ్చినాం మేము. శిలాపేసి ఒక వారం ఇప్పటికైతే ఇంకా పనికి అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఈరోజే, ఎందుకంటే ఇక మనకి వర్క్ జరగాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఇటుకలు మొత్తం అయితే పైకి ఎక్కించుకున్నాం. గోడ అయితే కట్టాలి ఇప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం అయితే ఇటుకలు అయితే పైకి వేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం. ఇంకా గోడ మొదలు పెట్టాలి గోడ. ఇంకా వాళ్ళు సెంటరింగ్ ఇప్పటివరకు మనం ఉండలేము కదా. ఇంకా సెంటరింగ్ ఇప్పాలంటే ఇంకా 20 రోజులు పడతాయి టైం. ఇంకా వాళ్ళు అంతసేపు ఇప్పితే మనం ఇంకా ఊరికే బేకార్ అవుతాం కదా. అందుకోసం మేము అప్పుడైతే స్టార్ట్ చేస్తాం. అందుకే కావాలంటే శనివారం రోజు పనికి, ఏమంటే మా పండగ ఉండి శనివారం విలాదన్నవి, అందుకే రాలే ఎవరు పనికి. లేకుంటే శనివారం రోజు, శనివారం ఒకరు ఏం చేస్తామని ఇంకా మొత్తం ఇంకా సోమవారం కాదు, సోమవారం నుంచి అయితే ఎక్కినాం పనికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ గోడ కట్టాలి ఇప్పుడు. మొత్తం అయితే ఇటుకలు వేసుకున్నాము, ఇసుక కానీ వేసుకున్నాము, చేస్తున్నాము. కట్టలకి ఇంకా నీళ్ళు కానీ బాగా 2 మూలలు బాగా కిరిమి వెళ్ళి ఫ్రెండ్స్, మొత్తం కిరిమి. కానీ ఇంకా ఆ రోజు మీకు వీడియో తీసి పంపించలే, స్లాప్ అయిపోతే ఏమంటే ఇంకా బాగా కిరిమి అయింది స్లాప్ అని. ఫస్టే 2-3 రోజులు బాగా కిరిమి అవుతుంది. తర్వాత ఇంకా ఏం అంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇచ్చేస్తుంది నిలువు స్లాప్ అనేది. ఇంకా మనకి గోడ కట్టాలి ఫ్రెండ్స్, చుట్టూ గోడ అయితే కట్టాలా. ఏమంటే ఇటుకలే ఒక గోడ కదా ఇప్పుడు, మళ్ళీ ఇటుకలు వేసుకోవాలి రేపు. ఈరోజు ఇటుకలు ఉన్న కాడికి గోడ కట్టేసి మళ్ళీ ఇంకోసారి ఇటుకలు వేసుకోవాలా. ఇది అని ఒకటిసారి టిప్పు ఎక్కుతామంటే ఇట్ట కూడా కాదు, అడ్డం అవుతాయి మొత్తం కింది మీదకి. అడ్డం మీద ఇంకా నర్సరీకి దావన్నది ఏముండదు ఇంకా. అందుకే కొన్ని 1000 ఇటుకలు ఇప్పటికే వేసుకొని ఆ గోడ అయితే ఈరోజు కడుతున్నాము. మళ్ళీ రేపు ఇంకొక 1000 ఎక్కించుకొని మళ్ళీ ఈ గోడ అయితే కట్టాలా. మొత్తం అవతల ఇతర మొత్తం కట్టాలా. ఇంకా గోడలు అయిపోతే ఏమన్నా ఇంకా బయట నుంచి ప్లాస్టింగ్ వర్క్ అయితే చేసుకుని రావాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో కూడా అవుతున్నా మొత్తంగా. అందుకే బొక్కలు కానీ బొక్కలు కానీ రెడీగా ఎడిసి పెట్టాం. ఏం లేదు ఫ్రెండ్స్, దాంట్లో పోళ్ళు దురేయాలా, గోడ మొదలు పెట్టాలా, ఏం లేదు ఇక. మొత్తం అన్నీ స్టార్ట్ ఉన్నాయి. ఇంకా ఇసుక ఒకటి జల్లి పెట్టాలి. మెత్తని ఇసుక అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా బయట కడతాం. బయట కొద్దిగా ఎట్లా ఏం కాదు కదా, ఎందుకంటే అవతల గొడవలు వస్తాయి, యువతల మిద్దెస్తాయి, ఇతల మిద్దెస్తాయి కదా. మన స్థలంలో మనం కట్టుకున్నాం 9 ఇంచుల పర్లు, వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటారు. అందుకే బయట అంత నీట్గా ఏం వస్తుంది కానీ ఇంకా కొద్దిగా అంటే మేము చేసే పని మనం చేయాలి ఎట్లా ఉన్నా కానీ. అందుకోసం ఇంకా ఈ పార్పెట్ గోడ అయిపోతేనే ఏమన్నా ఇంకా అవతల దిక్కు ప్లాస్టిక్లు అయితే మొదలు పెడతాం. ఒక 2-3 రోజులు అయిపోతే మొత్తం అయిపోతాయి గోడలు. ఎందుకంటే ఇటుకలు ఎక్కించుకుంటే పైకి లేటు మనకి. లేకపోతే ఇటుకలు ఉన్నాయి చుట్టూ ఒకటే తిప్పి పారేసేయచ్చు. ఈరోజు అనకాడికి మధ్య నుంచి అయితే అయిపోయింది. ఇంకా ఇటుకలు అయితే వేసుకున్నాం. మళ్ళీ ఇంకా గోడ అయితే కట్టాం మధ్య నుంచి. ఇంకా రేపు వల్ల మళ్ళీ ఇటుకలు వేసుకొని 2 ఇటుల పాటు కట్టాలా. ఈరోజు అయితే మొత్తానికి ఏదైతే ఆ గోడ అయిపోతుంది. చూసి రేపు ఎవరెవరు వచ్చారో. నేను ఈరోజు మస్తు స్టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా అందరూ మీరు కామెంట్ చేస్తారా, ఏం మీ సీరు కాంట్రాక్ట్ ఇవ్వండి. వారం నుంచి బాగా బిర్యానీలు తినుకుంటే ఇంటికాడ ఉండి ఈరోజు వచ్చినాడు పనికి. చెప్పనా, వారం నుంచి అయితే ఈరోజు వచ్చాడు పనికి. బాగా ఇంటికాడ బిర్యానీ తినుకుంటుంటాడు. హలో ఫ్రెండ్స్, సవారి బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఏం చదువుదాం, కొంచెం పెళ్ళి ఉంటే మా ఆయన బిడ్డది. చాలా ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ. శిలాపేట రాలే, లేకుంటే ఏమో బాగుండు. చాలా ప్యారిపేట్ ఇటుకలు వేసుకొని ప్యారిపేట్ కడుతున్నాం ఫ్రెండ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. బాయ్ అందరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జ్వరాలు కానీ అందరికి తొందరగా వస్తున్నాయి జ్వరాలు కానీ. అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడే కొద్దిగా మేలుకు వచ్చింది. నేను కానీ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి జ్వరం నాకు కానీ. ఇప్పుడైతే ఈరోజు అయితే ఇంకా జ్వరం ఉన్నా కానీ పనికి ఎక్కినా ఈరోజు. ఎందుకంటే పని చేస్తేనే కదా జ్వరం తగ్గేది. ఇంకా జ్వరం వచ్చింది అని ఇంట్లో ఇట్లా ఎక్కుతున్నాం అనుకో, ఏం లేదు అట్నే ఇంకా పడుకోవాలా. కొద్దిగా ఎండకి రావాలా, జ్వరం ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి. సరే ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.